గుండె సంబంధిత వ్యాధులకు ఇక ఒంగోలులో పులి స్టాప్ పడనుంది. ఒంగోలు జీజీహెచ్కి మరో మణిహారం చేరింది. గుండెకి సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్ ఇంప్లాంటేషన్ వంటి ఖరీదైన వైద్య సేవలు జీజీహెచ్లో ఉచితంగా అందనున్నాయి. ఇందుకు సంబంధించి 6 కోట్ల రూపాయలతో అధునాతనమైన క్యాత్ ల్యాబ్ సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా ఈ క్యాత్ ల్యాబ్ ప్రారంభం కానుంది. క్యాత్ ల్యాబ్ ఏర్పాటుతో ఒంగోలులోని జీజీహెచ్ ద్వారా గుండెకి సంబంధించిన పూర్తి స్థాయిలో వైద్య సేవలు జిల్లా ప్రజలకు అందనున్నాయి. గుండెకి సంబంధించిన యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్ట్, స్టంట్ వేయటం వంటి అధునాతన వైద్య సేవలు ఈ నెల 10 నుండి జిల్లా ప్రజలకు జీజీహెచ్లో లభ్యం కానున్నాయి. జీజీహెచ్లోని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకటేశ్వరరావు క్యాత్ ల్యాబ్కు సంబంధించిన అన్ని రకాల పరికరాలు సిద్ధం చేశారు. దీని ద్వారా ప్రజలకు అందనున్న సేవల గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. నేను గత 5 సంవత్సరాలుగా మన జీజీహెచ్ ఒంగోలులో గుండె పరంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాను. మొదట్లో నేను జాయిన్ అయిన కొత్తలో కోవిడ్ కారణంగా మేము కార్డియాలజీ సర్వీసెస్లో ఈసీజీ ఒపీనియన్స్కి మాత్రము, రెండవది 2D ఈకో సర్వీసెస్ గుండె స్కానింగ్ రిపోర్ట్లకి పరిమితమై ఉన్నాము. ఇంకేమైనా శస్త్రచికిత్సలు చేసేటప్పుడు గుండె పరంగా ఫిట్నెస్లు ఇవ్వడానికి సహకరించాను. గత కొంతకాలంగా మన ప్రభుత్వము ఈ గుండెకి సంబంధించి గుండెపోట్ల గట్టి దృష్టి సారించింది. దాన్ని మనం స్టెమీ ప్రోగ్రామ్ కింద గుండెపోటుకి అవసరమైనటువంటి ఇంజెక్షన్ టెనిక్టిప్లేజ్ అనేది అందుబాటులో తీసుకొచ్చింది. ఈ టెనిక్టిప్లేజ్ ఇంజెక్షన్ వల్ల ఎమర్జెన్సీ గుండెపోటుని మనం ఇంజెక్షన్ ఇచ్చి కొంతవేర ప్రాణాపాయం నుంచి తప్పించగలుగుతాము. ఆ తర్వాత గుండెపోటు వచ్చిన పేషెంట్కి యాంజియోగ్రామ్ పరీక్ష అనేది చేయాలా. అది చేసిన తర్వాత అవసరాన్ని బట్టి యాంజియోప్లాస్టీ అనేది చేయాలి. దానికి అవసరమైన పరికరంనే మనం ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్నే క్యాత్ ల్యాబ్ అంటాం. ఈ క్యాత్ ల్యాబ్ వసతిని మన ప్రభుత్వం మనకి జీజీహెచ్ ఒంగోలు వారికి సమకూర్చింది. ఇది దాదాపుగా 6 crores పైన ప్రాజెక్టు. దీన్ని మనం చాలా సంతోషించాలి. మన ప్రభుత్వం దీన్ని గత నెల జనవరిలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, సివిల్ వర్క్స్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా నిర్వర్తించారు. దీన్ని మన ప్రభుత్వం మన ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కొరకు ఈ యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అనేది ఒకప్పుడు మన ఒంగోలు ప్రాంత ప్రజలు ఒంగోలు నుంచి గుంటూరుకి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. ఈ క్యాత్ ల్యాబ్ పరికరాన్ని మనం ఓపెన్ చేయడం వల్ల యాంజియోగ్రామ్స్ కానీ, యాంజియోప్లాస్టీ కానీ మన ఒంగోలు జీజీహెచ్లోనే జరగబోతున్నాయి. దీన్ని మన ప్రభుత్వం ఈ నెల 10వ తారీఖున ఓపెనింగ్ చేద్దామని ఆలోచన చేస్తున్నది. మన హెల్త్ మినిస్టర్ గారు, మన జిల్లా ఎమ్మెల్యే వారు మరియు మంత్రులు, జిల్లా కలెక్టర్ గారు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీన్ని మన జిల్లా ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు దీని యొక్క అవసరాలని, దీని యొక్క ఉపయోగాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. క్యాత్ ల్యాబ్ అనేది యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీస్కి వాడుతుంటారు. ఇది మన ప్రభుత్వము ఆరోగ్యశ్రీ కింద అన్ని విధాలుగా పేద ప్రజలకి ఉచితంగా చేయబడుతున్నాయి. కాబట్టి ఈ యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీ అనేది మన ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన ఎన్టీఆర్ భరోసా పథకం కింద మీకు సేవలు అందుబడతాయి. సుమారుగా ఇంతని మనం ఖర్చు చెప్పలేం, కానీ అది వాళ్ళ యొక్క హాస్పిటల్ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు నిర్ధారిస్తారు. ఏదైనా కానీ ఈ యాంజియోగ్రామ్ లేకపోతే యాంజియోప్లాస్టీ అనేవి మన గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా కింద మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి మటుకి అందుబాటులోకి ఈ 10వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ గుండెపోటు వచ్చినప్పుడు మార్గ మధ్యంలో అనేది ఎప్పుడైనా కానీ మనం ఇంటి దగ్గర మొదలయ్యి హాస్పిటల్కి వచ్చే మధ్యలోనే డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వితిన్ 1.5 hours కాబట్టి గుంటూరుకి చాలా వరకు కేసెస్ అయితే సేఫ్గానే రీచ్ అయ్యాయి. ఇక మీదట ప్రయాణం మధ్యలో పేషెంట్స్కి ప్రాణహాని జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఒంగోలులోనే అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి కాబట్టి గుండె పరంగా.